ఇంకా చాలేదు ఇంకా తింటావా ఇంటికి రా మళ్ళీ తిను పైకి రా పైకి పో పైన కూర్చో పైన అంటే కూర్చో బయటికి రా పైన కూర్చోరా ముక్కు ఏం బా తిన్నావు కదా ఇంకేమి ఇంకా పనుకోపరం చెప్పు ఇంకా తింటావా ఏం అడుగుతాడు చూడు పైకి ఇక్కడికి రా వద్దులే ఎక్కువ పైకి ఎక్కువ ఇంకా రా రాడా అది ఏమో చెప్పింది ఏం చెప్తున్నాడో ఏం కాదు ఏం కాదు ముక్కు ఏం కావాలా తిన్నావు కదా డాడీకి చెప్తున్నావా చెప్పు ఏం చెప్తాను నీ తర్వాత వీడియోలో బాగా కనపడాలని పక్కకు వచ్చి తింటాను ఫ్రెండ్స్. చాలా బాగా తింటున్నాడు చూడండి ఎర్రముక్కుగా తినేటప్పుడు ఎవరికి బాధపడ్డాడు ఫ్రెండ్స్. అన్నం వండమ్మ నాకన్నా ఆకలి అవుతుంది అంటున్నాడు. తింటా కూడా మాట్లాడుతున్నాడు. చాలా ఇష్టమైన కర్రీ వానికి కాళ్ళ కర్రీ కేజీ తెచ్చింటే కేజీ వండి పెట్టినాము ఈరోజు. లోటా తింటాడు. వాళ్ళ డాడీ అంటే ఎక్కువ ఇష్టం. ఇప్పుడు తిన్నా కానీ మళ్ళీ మా దగ్గరకు వచ్చి అడుగుతాడు ఫ్రెండ్స్. ఇట్లా వాడిలో ఏమి తినే కానీ తెచ్చి పెడతాడు వాళ్ళ డాడీ. వీళ్ళకన్నా ముందు పుట్టినాడు వాడు ఎర్రముక్కుగాడు. వాళ్ళ డాడీ అంటేనే ఎక్కువ ఇష్టం మనకి. తినే దండిగా తెచ్చి పెడతాడు. అందుకే పెడిగ్రీ అంట పాలంట కాళ్ళంట అన్నీ తెచ్చి పెడతాడు. వాళ్ళ డాడీ అంటేనే ఇష్టం. చూడు వాళ్ళ ఆయన తినే లక్కీగా వాళ్ళకి ముందుగా వలుకుతున్నాడు. డాడీ ఇచ్చినా కానీ మాకైతే ఫస్ట్ పెట్టా పప్పికానికే ఫస్ట్ పెట్టినాడు ఫ్రెండ్స్. ఏంటో కానీ పప్పికాని మీద ప్రేమ మా డాడీకి కూడా. చికెన్ మీకు తెచ్చి పెట్టినా కానీ ముందు మీకు పెట్టలే పప్పికానికే పెట్టినాడు. అంత ప్రేమ మనకి ఏడంటే పిల్లప్పటి నుంచి దాక్కున్నాడు కదా. వాళ్ళ డాడీని ఒక్క ఏటు కూడా కొట్టినాడు ఫ్రెండ్స్. అంత ప్రేమ విపరీతమైన ప్రేమ పిచ్చి. మమ్మల్ని కొరికే కొత్తాడు. అన్నం తినేటప్పుడు ఇట్లా ముట్టుకునే కూడా కొరికే కొత్తాడు. వాళ్ళ డాడీని అయితే ఏమన్నాడు మమ్మల్ని అయితే కొరికే కొత్తాడు. ఎర్రముక్కుగాడు కూడా మిగిలిపోయినా మళ్ళీ అమ్మల్ని చచ్చిపోయా. చిన్న కుక్క పిల్ల చచ్చిపోయా. ఇదొక్కటే మిగిలిపోయా. ఎర్రముక్కు పప్పి పలకడు చూడు. బయట శబ్దం వచ్చినామని కనుక్కుంటాడు ఎవరు నచ్చినారేమో అని. ఎర్రముక్కు వాళ్ళ డాడీ బండి ఆ నిన్న కూడా ఉరుకుతాడు రోడ్లేకి. వానన్న రాని వంకన్న రాని గేట్లేకి ఉరుక్కుంటూ పోతాడు ఆడికి. మనుషులకు విశ్వాసం లేని కుక్కలకి మూగజీవాలకి ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే ఒక కుక్కను విరించితే ప్రేమ అనేది అర్థమవుతుంది. మళ్ళీ ఈ పక్క తిరిగినాడు. 2 పక్కలు తిరిగి తింటేనే బాగుండేది ఎర్రముక్కుగాడు. మా ఎర్రముక్కుగాడు నచ్చితే ఇప్పుడు ఆడ పైన గిన్నె ఉందని వాడు పెడతాడు డాడీ అంటున్నాడు. అన్నము చూడని అడుగుతున్నాడు వాళ్ళ డాడీని ఏమంటా ఈడుందంట గిన్నెలో కాలుతాని పాపం పిల్లోనికి. చూడండి ఫ్రెండ్స్ చెప్పకైతే సపరేట్గా చికెన్ చాలు అయితే కొట్టేసి ఇప్పుడు వండుతున్నాము. చూడండి ఇప్పుడు బాగా ఫుల్ ఆకలి మీద ఉన్నాడు. ఒక రౌండ్ వేసుకొని నిద్రపోతే దాని కిక్కే వేరప్ప అంటాడు. కాలుతాందులోకి ఊపిలోకి తింటాలి సన్న నీళ్ళు పెట్టాలి మనకి. ముక్కు తింటానావా? తిను మంచి ముక్కు మావాడు తింటానా? కూర చేసి పెడతారా మీరు? అయిపోక ఫిల్టర్ నీళ్ళ రోజు ఫిల్టర్ నీళ్ళు పెడతావా అయిపోకే? నేనైతే ఏమన్నాడు తినేటప్పుడు పిల్లలు కానీ నేను కానీ అట్లా పక్కన పోతే కొరికే కొత్తాడు తినేటప్పుడు. మేమైతే ఓ రకం తండ్రి అయితే ఓ రకం బిహేవియర్. మీకన్నా ముందు తింటాడు కదా నాడు ఎర్రముక్కు. మాకన్నా ముందుగా తింటాడు. స్పెషల్ ఈరోజు కేజీ తెచ్చినాడు వండి ఇప్పుడే పెట్టినాం ఎర్రముక్కుకి. అవును ఫ్రెండ్స్. వానికి కాలు సపరేట్గా కేజీ కొట్టించుకొస్తాడు. అవును ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా తింటున్నాడు బుద్ధిమంతుడు. అట్లా అది ఎక్కడ పోతుందో అని గిన్నెనంతా పక్కా పెట్టుకుంటాడు. ఫస్ట్ అన్నం తినేసి ముక్కలు నిదానంగా తింటాడు. మూగజీవులను బాగా చూసుకుంటే అవి మనల్ని బాగా చూసుకుంటాయి. వాళ్ళ డాడీ మీద ఎక్కువ ఇష్టం మనకి. ఎందుకంటే మా డాడీ కావాల్సినవన్నీ నెత్తికేస్తాడు. దానికి చాలా ఇష్టము. వాళ్ళ డాడీని ఒక్క ఏటు కూడా కొట్టనీడు కొరికే కొత్తాడు. నన్ను కొట్టినాడు ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా పెడతాను నేను మీకోసము. చూడండి ఎట్లా తింటున్నాడు వాడు. వాళ్ళ డాడీ అంటే విపరీతమైన ప్రేమ. ఎందుకంటే వాడిని ఒక ప్లేట్ కొట్టాడు. వానికి ఇష్టమైనవన్నీ తెచ్చి పెడతాడు కాబట్టి వాళ్ళ డాడీ అంటే ఎక్కువ ఇష్టం కదా నాన్న. చిన్నపిల్లప్పటి నుంచి పిల్లలతో సమానంగా సాక్కున్నాడు వాడిని ఎర్రముక్కు వాడిని. చిన్నపిల్లప్పుడు పుట్టిన నుంచే పాలు పెట్టినాడు. బాగా సాక్కున్నాడు వాడిని. పెడిగ్రీ అంట పాలంట దానికి వాళ్ళ అమ్మ లేని లోటు తీర్చినాడు లోకి. పాపం ఎంత బాగా చూసుకున్నాడు. వాళ్ళ అన్న ఉండే చనిపోయాడు. ఏదో బాలేక అనారోగ్యము. వాళ్ళ అమ్మ కూడా చనిపోయి పాపం అనారోగ్యంతో. వీడు ఒక్కడే మిగిలినాడు మా ఎర్రముక్కుగాడు. ఏంటిగా మమ్మల్ని వీడొకడే బతికినాడు. మమ్మల్ని పీడించి తింటున్నాడు. ఈ పక్కకు వచ్చినాడు మళ్ళా వీడియోలో.